శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 జూలై 15వ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేష అనే కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి శ్రేష్టమైన శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఉద్యోగంలో ప్రతిభ చూపి అద్భుతమైన ఫలితాలను మీరు సాధిస్తారు. ఎటూ చూసినా విజయమే మీకు గోచరిస్తోంది. వ్యాపారంలోనూ లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. మేలు చేసేవారు మీరు చుట్టూనే తిరుగుతున్నారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది. అదృష్టవంతులు అవుతారు. రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఒక కొత్త ఆలోచన లేదా సమాచారం ఊహించినటువంటి ప్రయోజనాన్ని అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం సమయంలో మీరు కలిసే వ్యక్తి లేదా అందుకునే సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్న విషయంగా కనిపించినా రాబోయే రోజుల్లో అది మీకు ఉపయోగపడవచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు తెలివిగా వ్యవహరించాల్సిన సమయం. మీరు చేసిన పనికి సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి రావచ్చు. పూర్తి అవగాహనతో మాట్లాడితే మీపై నమ్మకం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు స్వీకరించే ముందు వాటిని పూర్తి చేయడానికి అవసరమైన సమయం ఉందో లేదో చూసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి ఒక కొత్త అవకాశం గురించి సమాచారం అందవచ్చు. వ్యాపారస్తులకు ప్రచారం, కమ్యూనికేషన్, నూతన కస్టమర్లతో మాట్లాడటం వంటి విషయాలలో అనుకూలత కనిపిస్తోంది. ఒక చిన్న మార్పు వ్యాపారంలో మంచి స్పందన తీసుకురావచ్చు. అయితే ఇతరుల మాటలను నమ్మి వెంటనే పెట్టుబడి పెట్టకూడదు. ఆర్థికంగా మీకు ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత పాటించాలి. చాలా కాలంగా కొనాలి అనుకున్న వస్తువులపైన డబ్బు ఖర్చు చేసే అవకాశము ఉంది. అవసరం ఎంతవరకు ఉందో పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. కుటుంబంలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగించవచ్చు. మీ సలహా కోసం ఒక కుటుంబ సభ్యుడు మిమ్మల్ని సంప్రదించే అవకాశము ఉంది. జీవిత భాగస్వామితో భవిష్యత్తుకు సంబంధించిన ఒక నిర్ణయం పైన చర్చలు జరగవచ్చు. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈరోజు మాటలే కీలకం. సరదాగా అన్న మాట కూడా అపార్థానికి కారణం కావచ్చు. కాబట్టి ఆలోచన చేసిన తర్వాతనే మీరు మాట్లాడాలి. ఈ బుధవారం ప్రత్యేకమైన పరిహారంగా ఉదయం గణపతి స్వామికి 3 గరికపోచలను సమర్పించి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. అనంతరం ఒక విద్యార్థికి పెన్ను లేదా పుస్తకం దానం చేయండి. విద్యా, బుద్ధి, కార్యసిద్ధి కలగాలని కోరుతూ ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. మొత్తంగా జూలై 15వ తేదీ బుధవారం రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.